ఏమో చెక్ చేసి నేను ఆడుకోవట్లేదు ఎప్పుడు ఆడుతుంటాడు. నేను ఎన్నోసార్లుగా బెదిరించిన కొట్టుకున్నాను. నాన్న బయటకు అక్కడ అంత దూరం ఒక రోడ్డు మీద అసలు కానీ చాలాసార్లు కొట్టుకున్నా. ఇక కొట్టుకున్నాక మళ్ళీ ఎంత కొట్టినా నేను అబ్బాయి నాకే గుంజుకొని దగ్గర ప్రేమ వేసుకున్నాను. కానీ ఇట్లా బాబుని నమ్ముకునే ఛాన్స్ మాకు లేదు. నా కొడుకులు మాత్రం మాకు దయచేసి సార్ వాళ్ళు నాకు ఇచ్చిండు. నేను వాళ్ళ కాలు పట్టుకోబెట్టి నా కొడుకు నాకు ఈ పురుషుల్ని ఉండకొడుకు మా ఆయన ఏడుస్తున్నాడు, నా పెద్ద కొడుకు ఏడుస్తున్నాడు. చిన్న ఆయన 3 సంవత్సరాల బాబుకి తెలియదు. అఖిల్ అని ఆయన ఇక్కడ జ్వరం వచ్చింది. అవసరమే చెక్ చేసుకోవచ్చిన చిన్న బాబుకి జ్వరం వచ్చింది మేడం. కానీ సార్ అందరూ చిన్నపిల్లలు సార్ వాళ్ళందరూ నాకు సాయం చేసింది. మేము ఒక అనాథైనా మాకు అందరికి తల్లిదండ్రులు లేకపోయినా ఇట్లా ఎంతమంది జరుగుతుంది వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే మీకు కాలం మోపుతుంది మేడం. మాకంటే కన్ను పిల్లలు మేడం. 9 నెలలు కని పెంచి పెట్టి ఏం కాదు. నేను ఒకసారి యాక్సిడెంట్ అయినా కొట్టుకుని మాట నిజం సార్ కొడుకులో కొట్టింది. అయ్యాక నేను ఆపరేషన్ జనాలు మంగళవారం రోజు హాస్పిటల్కి పోయినా. హాస్పిటల్కి పోతే ఈ బాబు చెప్పి పండుకునేనా ఈయన మా పెద్ద కొడుకు ఇద్దరు పండుకున్నాను. ఇంకో చిన్న ఆయన ఉన్నాడు 3 సంవత్సరాల బాబు. ఆయన నెల బాబుని తీసుకొని హాస్పిటల్ తీసుకున్నాను. మా అమ్మ నేను మా ఆయనకు ఎందుకంటే కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కారు వల్ల ఆయన అటెంకి ఒకరోజు పోతాడు, ఒకరోజు ఆయన ఇంటికాడ ఉంటాడు, ఒకరోజు నేను ఉంటాను. అట్లా ఉండటం ఏం చేసామంటే సడన్గా ఆ రోజు గాచరం ఏమైనా మాకు తెలియదు. మేమంతా పొద్దున పోయినాం 6 గంటలకు 6 పొద్దున్న 9 గంటలకు పోయే లోప బాబు అప్పటిదాకా మంచిగా ఆడుకుంటుందని చెప్పి తమ్మ కొడుకు పెద్దోడు ఫోన్ చేసి మాట్లాడింది. మా ఊరు వండినాక ఏఎంఎస్ చేస్తూ ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకుంది. నర్సింగ్ ట్రైనింగ్ కూడా అండర్గో అయింది. సో ఈమె షీ విల్ ఐడెంటిఫై ది బయర్స్. యాక్చువల్లీ ఈ మొహమ్మద్ ఆసిఫ్ వాళ్ళ ఆంట్ ఎవరున్నారో షీ వర్క్స్ ఇన్ క్లినిక్ అది ఆయాగా పనిచేస్తుంది. మిసెస్ రిజ్వానా వాళ్ళ క్లినిక్లో ఆయాగా పనిచేస్తుంది. సో అట్లా ఆ నర్సింగ్ హోమ్లో ఇట్లా పిల్లల గురించి అమ్మడము ఇవన్నీ జరుగుతుందని తెలుసుకొని ఆసిఫ్కి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఎక్కడైనా ఉంటే మీరు ఇచ్చేస్తే వాళ్ళని పేరెంట్స్ లేని వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్తుంది. తర్వాత ఈ ఆసిఫ్ ఈ చిలుకూరి రాజు అతనికి చెప్పి ఈ మొత్తం పర్మిషన్ 26 ఆగస్ట్ నాడు చందానగర్ లిమిట్స్లో ఉన్న లింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఇంటి నుంచి ఒక 4 సంవత్సరాల ఓల్డ్ అఖిల్ అనే ఒక పిల్లగాడిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి మా పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఒక 4 టీం ఉన్న ఒక మూట మనకు దొరికారు. చిలుకూరి రాజు పటాన్ చెరువు నేటివ్. ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ అక్కడ ఉంది, అక్కడ మెడిసిన్స్ అని అమ్ముతూ ఉంటాడు ఇతను. తర్వాత ఇతనితో పాటు మొహమ్మద్ ఆరిఫ్, ఇతను కూడా పటాన్ చెరువులో ఉంటాడు, వెజిటేబుల్ వెండర్. మొహమ్మద్ ఆసిఫ్ పిల్లల్ని మిసెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ ఉంది. బిఏఎంఎస్ ఆన్లైన్లో ఢిల్లీ యూనివర్సిటీ చేసినట్టు ఆమె చెప్తుంది. ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఈమె అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది. దీంతో పాటు నరసింహారెడ్డి అనే అతను కూడా ఈ చిలుకూరి రాజుతో పాటు ఈ నేరల్లో పాల్గొన్నాడు. ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాక 6 పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. అఖిల్ 5 years, వరుణ్ 2 years, అమ్ములు 8 months, లాస్యా 5 years, ఆద్విక్ 2 years, ప్రియా 1 year. వీళ్ళందరినీ కూడా దాదాపు ఒక 5 years నుంచి వీళ్ళు ఇదే పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ 2 కేసెస్ ఈ 6 పిల్లల్లో 2 మిస్సింగ్ కేసు ఆల్రెడీ మన ఏరియాలో దర్యాప్తు అయినాయి. ఇంకొకటి కేసు కూడా లింగంపల్లిని చేశారు కానీ ఆ పేరెంట్స్ రిపోర్ట్ చేయలేదు. ఇంకొకటి కాచిగూడ
రైల్వే స్టేషన్స్లో పట్టుకున్నారు. వీళ్ళు మోడస్ ఆపరెండి ఏదంటే ఈ లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని ఈ రైల్వే స్టేషన్ మీద ఉన్న ఈ మైగ్రెంట్స్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని తీసేసుకుంటారు. అండ్ అట్లా ఒక 4 పిల్లల్ని వీళ్ళు అమ్మినట్టు 4 పిల్లల్ని అమ్మినట్టు మనకు ఎవిడెన్స్ దొరికినాయి. అండ్ వీళ్ళని అరెస్ట్ చేసుకొని ఒక 5 lakhs రికవరీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 2 పిల్లలను వాళ్ళ ఫాదరే అమ్మినట్టు మనకు సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇంకా వాళ్ళ ఫాదర్ మీద కూడా కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఇట్లా ఈ 4 మూట లాస్ట్ 5 years నుంచి ఈ 6 పీపుల్ని చేసుకున్నట్టు ఆధారం ఉంది. ఆద్విక్ అండ్ ప్రియా ఇతనే డబ్బులు తీసుకొని పిల్లల్ని అమ్మేశారు త్రూ ఆసిఫ్, మొహమ్మద్ ఆసిఫ్. వీళ్ళు ఎంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దొరికిన బేబీ ఏమిందో లాస్ట్ ఇయర్ 4 years వాళ్ళకి 42,000 5 years బ్యాక్. అది ఇప్పుడు ఆమెకి 5 years అయింది. వెన్ వాజ్ 2 months old వాళ్ళు ఇది చేశారు. అలాగే అరుణ్ అనే బాబు 2,10,000 తీసుకున్నారు. అతన్ని లింగంపల్లి రైల్వే స్టేషన్ లాస్ట్ ఇయర్. అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్ లాస్ట్ టైం కూడా చేశారు, అది రిపోర్ట్ కాలేదు. అది ఇప్పుడు అమ్ములు అనే ఒక పాప దొరికింది, ఆమెకి 3,50,000 తీసుకున్నారు. అలాగే అఖిల్ ఇతన్ని అక్కడే చేశారు, అది కూడా రిపోర్ట్ అయింది. అండ్ 7 lakhs తీసుకున్నారు దీనికి. అండ్ ఆద్విక్ అండ్ ప్రియా వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫాదర్ నుంచే తీసుకున్నారు, అది టోటల్ 4.5 lakhs తీసుకున్నారు. ఇట్లా మనకు క్యారా అనే ఒక అడాప్షన్ ప్రొసీజర్స్ బోర్డు అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి కిడ్నాప్ చేస్తూ వేరే వాళ్ళకి ఈ పిల్లల్ని అమ్ముతున్నారు. సో ఈ ప్రూఫ్స్ అన్నీ అండ్ ఫైనాన్షియల్ ట్రేల్స్ కూడా దొరికినాయి మన ఈ కేసు. టార్గెట్ ఎవరు సార్? అలాగే బస్ స్టాప్ ఇట్లా ఉన్న కాడ అక్కడున్న లో ఇన్కమ్ గ్రూప్ అండ్ మైగ్రెంట్ లేబర్స్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ చేసినా వాళ్ళు మనం వెదికే లోపల వాళ్ళు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది, అదే మంచి ఇంటి నుంచి తీసుకొస్తే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, దర్యాప్తు ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ ఆన్ సర్చింగ్ ఒక పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు లాస్ట్ ఇయర్ పేరెంట్స్ అసలు ఇప్పుడు కొన్న పేరెంట్స్ దీంట్లో మనకు 2 పేరెంట్స్ ఐడెంటిఫై కాలేదు. లాస్య అండ్ అమ్ములు 8 month old అమ్ములు అండ్ లాస్య 5 years వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్ మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. రిక్వెస్ట్ మీడియా టు పబ్లిసైజ్ ఇట్ సో దట్ వాళ్ళు దాన్ని చూసిన ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే దే క్యాన్ డ్యూ ప్రొసీజర్ వల్ల వాళ్ళకి అప్పచెప్తాము. ఇది చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అండర్ వీళ్ళందరినీ పెడుతున్నాం. నర్సింగ్ హోమ్లో ఇంకా ఎన్ని చేశారో దాని మీద కూడా సపరేట్ టీంలో పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్స్ని మన ఏసీపీ మియాపూర్ వాళ్ళ సూపర్విజన్లో ఎస్హెచ్ఓ చందానగర్ అలాగే డిఐ చందానగర్ దగ్గర ఉండి 3 daysలోనే చైల్డ్ని పట్టుకొని అంటే ఫైండ్ అవుట్ చేసి ట్రేస్ చేసి ఈ మూటని పట్టుకున్నారు. ఎంటైర్ టీంని కూడా సిపి సార్ అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు చేస్తాడు, రాజు చేసి ఆసిఫ్కి ఇస్తాడు. ఆసిఫ్ తీసుకెళ్ళి రిజ్వానా చెప్పిన పేరెంట్స్కి ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు. అంటే వీళ్ళు ఇంట్లో ఎవరు లేని సమయంలో తీసుకెళ్లారా ఈ బాబుని? ఫస్ట్ బాబుకి 7 years అతన్ని తీసుకొని హాస్పిటల్ వెళ్ళారు. ఆ టైం చూసి లాస్ట్ ఉంది 5 yearsకి ఎప్పటికీ ఆధార్ కార్డ్ ఏమైనా తీసి ఉండొచ్చు, ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చు కదా సార్? టెక్నికల్ ఎబిలిటీస్ ఆధార్ ఐడెంటిఫికేషన్ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఉండదు. సార్ ఇప్పుడు ఈ పిల్లలంతా కూడా వీళ్ళదంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక హట్స్లో ఉండి వాళ్ళ లేబర్ వర్క్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ వాళ్ళ